ఒక నాయకుడు పరిపాలిస్తున్నప్పుడు ఏది జరిగినా ఆయనకే వర్తించిద్దంటే మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సార్ పొన్నూరు నియోజకవర్గంలో అనేక అరాచకాలు అనేక హత్యలు జరిగినాయి. ఒకసారి రేషన్ మాఫియా గురించే తీసుకుంటే పొన్నూరు మార్కెట్ యార్డ్ ఎంప్లాయీ మస్తాన్ అలీ ఆయన రోడ్డు మీద నుంచొని లారీలు ఆపుతా ఉంటే ఒక లారీ ఆపకుండా ఆయన తొక్కించి వెళ్ళిపోవటం జరిగింది. ఈ హత్యకి కారణం ఎవరు అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అలాగే కొత్తారెడ్డిపాలెంలో ఒకసారి చూసుకుంటే ఒక వ్యక్తి మైనారిటీ వ్యక్తి వికలాంగుడు ఉండటం జరిగింది. ఆయన్ని పార్టీ పేరుతో వైన్ షాప్ దగ్గర దూషించి ఆయన్ని గొంతు పట్టుకొని లాక్కెళ్ళి ఒక బండతో గుద్ది తల మీద కొట్టి చంపడం జరిగింది. అలాగే మీ వెనక తిరిగిన రబ్బానీ వాళ్ళ నాన్నగారు ఈ రోజు దాకా అబ్దుల్లా గారు ఆయన ఆ అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయారని ఆ రోజు పోలీసులు చెప్పినా ఈ రోజు దాకా మా అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోలేదు, మా అబ్బాయిది హత్య ఇది రాజకీయ హత్య అని ఈ రోజు దాకా మీ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమిగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ పొన్నూరు నియోజకవర్గంలో బలంగా ఉంది. అలాగే జనసేన పార్టీ కూడా పొన్నూరు నియోజకవర్గంలో బలంగా ఉంది. మేమందరం ఒక కుటుంబంలా ముందుకెళ్తున్నాం. పార్టీలో ఎక్కడ విద్వేషాలు లేవు. కానీ మీరు ఈరోజు వచ్చి కొత్తగా గ్రూపులు క్రియేట్ చేసి మీ వెనకాల తిరిగే వాళ్ళు జనం లేక ఈరోజు మీరు చూసుకుంటే నిన్న ప్రెస్ మీట్లో కానీ మీతో పాటు తిరుగుతున్న వాళ్ళు ఇప్పటిదాకా జనసేన కండువా వేసుకున్నారా లేదా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఏదైతే వైఎస్ఆర్సీపీలో పెత్తనం చేసిన గత 5 సంవత్సరాలు పెత్తనం చేసిన నాయకులు ఈరోజు మీతో పాటు మళ్ళీ తిరుగుతూ ఉన్నారు. జనసేన మాకు తెలిసింది ఏంటంటే జనసేన కండువా కూడా వేసుకోలేదు. ఇంకా 2-3 సంవత్సరాలు ఇట్లానే మళ్ళీ గడిపి వాళ్ళు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నారని మాకు తెలిసిందని చెప్తా ఉన్నాం.